ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ ఏం వంట చేస్తుందో చూద్దాం పదండి. ఏం చేస్తున్నాం మమ్మీ? పెరుగన్నం చేస్తున్నాం. పెరుగన్నమా? ఇదేంది? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. దీంట్లో ఏమేమి వేసినావా? శనగపప్పు, పచ్చిమిర్చిలు, కరివేపాకు. ఓకే, చూస్తేనే మంచిది అనిపిస్తుంది. ఇది ఫ్రైలా చపాతీలో తినొచ్చా, అన్నంలో తింటారా? చపాతీ, దోశ, అన్నం అన్నిట్లో తినొచ్చు. అవునా? ఓకే, ఇది అన్నం కలుపుతున్నావు ఏం చేయడానికి? పెరుగన్నం. పెరుగన్నం అంటే ఎట్లా చేస్తారా? శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చిలు, కరివేపాకు తాలింపు వేసి దీంట్లో కలుపుకోవాలి. అంటే పెరుగుని తాలింపు వేస్తారా మరి ఎట్లా? పెరుగు సపరేట్ తాలింపు వేసి దీంట్లో కలుపుకోవాలి. ఓకే ఓకే. ఇది మొత్తం ఇంతగానో మెత్తగా తీసుకుతున్నాను ఎందుకు? ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలా, ఇది వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. దీన్ని చూస్తున్నా మా మమ్మీ నూకలన్నం లెక్క కలిపింది మొత్తం. పెరుగన్నం అంటే మెత్తగా ఉంటుంది కదా. పెరుగన్నం మెత్తగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. అచ్చా, అయితే బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ మొత్తం మెత్త చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మెత్త చేసుకున్న తర్వాత దీంట్లోనే ఉప్పు కలిపేసినావు కదా ఇప్పుడు. ఉప్పు కలిపి పెరుగు, ఆ పెరుగు కూడా దీంట్లోనే వేసిస్తావా? కలిపి తాలింపు వేసుకోవాలి. అచ్చా, ఇప్పుడు ఉప్పు కలిపేసిన దీంట్లో. ఇప్పుడు పెరుగన్నంలోకి ఇది ఫ్రై చేసినాం అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో పెరిగేసి కలుపుతాం అనమాట. చూసేసేయండి మీరు కూడా పెరుగన్నము ఎట్లా చేయాలనేది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట. పెరుగు అయితే మంచిగా వేసేసుకుంటుంది. ఓకే, ఇక్కడ అయితే గ్యాస్ మీద ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇది దగ్గర పడాలి కదా, బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. ఓకే, ఇది పెరుగు కలుపుకొని తాలింపు మంచిగా. ఇప్పుడు తాలింపులు అంటే తాలింపుల మినపప్పు ఇట్లా ఇస్తావా? శనగపప్పు, పచ్చిమిరపకాయలు. అవునా? పసుపు వేయొద్దు. పసుపు వేస్తే ఎల్లో కలర్ అవుతుంది కదా. ఇది వైట్ కలర్ ఉండాలి కదా. ఓకే, మన చిన్నపిల్లలకి తినిపిస్తాం కదా, మొత్తం మెత్తగా అట్లా కలిపేస్తుంది అనమాట. ఇది మొత్తం మా మమ్మీ తినేస్తుందేమో. అయితే పెరుగన్నంకి ఫస్ట్ అయితే నూనె తాలింపు పెట్టేసుకోవాలి. నూనె పెట్టాలన్నమాట. నూనె పెట్టిన తర్వాత ఏం వేస్తాం? జీలకర్ర ఆవాలు. ఇక్కడైతే మంచిగా ఇది ఫ్రై అయిపోతుంది అనమాట. జీలకర్ర ఆవాలు వేసేస్తుంది. మనకి ఎంత నూనె కావాలో అంత వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఏం వేస్తాం? నెక్స్ట్ పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి. అండ్ ఇందులో శనగపప్పు, మినపప్పు, కరివేపాకు. ఇవి 4-5 ఇంగ్రీడియంట్స్ ఉంటే తాలింపు అయిపోతుంది అనమాట. ఉప్పు అయితే ఆల్రెడీ దాంట్లోనే కలిపేసుకుంది. ఉప్పు అండ్ పెరుగు కలిపి పెట్టుకున్న అన్నము. ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, అండ్ పోపు దినుసులు. ఇక అన్నీ వేసేసుకున్న తర్వాత మనము కొంచెము కలర్ చేంజ్ అయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని ఇక అన్నితో ఇక దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని తినేయడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.